పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మెడికల్ సీట్లు అమ్ముకుంటుందని, ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా విద్యార్థులకు ఇబ్బందులు పెడుతుందని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని ఆనాడు లోకేష్ విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే అన్ని హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చిన నేటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీలను గాలి కొదిలేశాడని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రైవేట్ పీజీ కళాశాలల్లో, ఎయిడెడ్ పీజీ కళాశాలలో సీట్లు పొందిన విద్యార్థులకి పీజీ విద్యకి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వర్తించబడదు. జీవో నెంబర్ 77ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి పీజీ విద్యార్థి శాపంగా మన జీవో నెంబర్ 77 100 రోజులు రద్దు చేస్తా అన్నారు. 100 రోజులుగా సంవత్సరం అవుతా ఉంది, ఎక్కడ జీవో నెంబర్ 77 ప్రస్తావన లేదు. అదేవిధంగా మెడికల్ కళాశాలలో సీట్లు అమ్ముకుంటామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మేము అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే 100 రోజుల్లోనే రాష్ట్రానికి కేటాయించబడ్డ 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు నిర్మించి పూర్తి స్థాయిలో ఒక్క సీటు కూడా అమ్ముకోకుండా, విద్యను వ్యాపారం చేయకుండా ప్రతి ఒక్క పేద విద్యార్థి సీట్లు ఇస్తామని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మెడికల్ కళాశాల నిర్మాణం ఆపేసి P4 సిస్టమ్ విధానాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ మెడికల్ కళాశాలన్నీ ఈరోజు ప్రైవేట్ అప్పచెప్తా ఉన్నారు. దీనివల్ల కేవలం విద్యార్థులే కాదు, సామాన్య పేద వర్గాల ప్రజలు కూడా నష్టపోతారు. ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వస్తే పూర్తి స్థాయిలో సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ హాస్పిటల్ కూడా నిర్మించబడతాయి. కానీ కళాశాల నిర్మాణం ఆగిపోవడం వల్ల పేద విద్యార్థులకి పేద ప్రజలు నష్టపోయే పరిస్థితుంది. ఈ రాష్ట్రంలో ఫీజు రింబర్స్మెంట్ దాదాపు 3,000 కోట్ల పైన స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయి. కానీ ఎక్కడ పూర్తి స్థాయిలో ఒక్క రూపాయి విడుదల చేయలేదు. కేవలం 700 కోట్ల రూపాయలు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. రాష్ట్రంలో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల కాక 10 లక్షల మంది విద్యా సర్టిఫికేట్ లేక ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంటా ఉంది. కాబట్టి ఈ 4 రోజుల పాటు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విలేకరుల సమావేశాలు, నిరసన కార్యక్రమాలు, వినతి పత్రాల కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కూడా విలేకరుల సమావేశం నిర్వహించుకున్నాము. ఈ 4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలు కూటమి ప్రభుత్వం పరిష్కరించకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల నుంచి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తాం.